గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఆయన ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో దీపదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్ తో ఆయన భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలను చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఆయన ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కృష్ణవేణి లైవ్ లో అందిస్తారు. కృష్ణవేణి. మధుశ్వేత, కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్కు నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్కు వచ్చారు. ఒక ప్రెస్ మీట్ ఉన్న నేపథ్యంలో గాంధీ భవన్కు ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్కు వచ్చి ఉన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన గాంధీ భవన్కు చేరుకొని ఒక రూమ్లో వెయిట్ చేశారు. అయితే ప్రెస్ మీట్ అయిన వెంటనే ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆ రూమ్కు చేరుకున్నారు. ఆమెతో ఒక నిమిషం మాట్లాడేందుకు కూడా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ట్రై చేశారు. అప్పటికే మీడియా వాళ్ళను చూసి విజువల్స్ తీసుకోవడానికి పోయిన నేపథ్యంలో వెంటనే ఆయన నో మీడియా అంటూ కూడా బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన ఆయనతో కూడా మీడియా ప్రతినిధులు మాట్లాడేందుకు ట్రై చేశారు. గాంధీ భవన్కు ఎందుకు వచ్చారు, గత కొద్ది రోజులుగా పుష్ప 2 మూవీకి సంబంధించి కూడా జరుగుతున్న వివాదానికి పులి స్టాప్ పెట్టడానికి మీరు గాంధీ భవన్కు వచ్చారా అని కూడా మీడియాకు సంబంధించిన కొంతమంది రిపోర్టర్లు కూడా ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన తను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కూడా గాంధీ భవన్కి వచ్చానని ఆయన చెప్పారు. ఈ పుష్ప 2 మూవీకి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దానిపై మాట్లాడించేందుకు కూడా ట్రై చేసిన నేపథ్యంలో కూడా ఆయన దానిని నిరాకరిస్తూ వెంటనే తిరిగి గాంధీ భవన్ నుంచి వెళ్ళిపోయారు. మొత్తానికి గత కొద్ది రోజులుగా తెలంగాణలో అయితే ఇది ఒక కలకలం రేపిందని చెప్పొచ్చు. పుష్ప 2 ప్రీ రిలీజ్లో భాగంగా రేవతి అని ఒక యువతి చనిపోవటము, దాన్ని అసెంబ్లీ వేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని మీద క్లారిటీ ఇవ్వడము, నెక్స్ట్ వెంటనే నటుడు అల్లు అర్జున్ దానిపై ప్రెస్ మీట్ పెట్టడం, కోర్టులో ఉన్న కేసు మీద ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడానంటేనే ఖచ్చితంగా అక్కడ ఏం జరిగింది అనే దాని మీద పూర్తి సమాచారంతో మాట్లాడి ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ని కూడా అల్లు అర్జున్ తప్పుదో పట్టించడానికి ట్రై చేశారని నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో కూడా అల్లు అర్జున్పై విమర్శలు కురిపిస్తున్నారు. తను చేసింది తప్పు, ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ని కాపాడటంలో స్ట్రిక్ట్గా ఉంటుంది, ఈ నేపథ్యంలో జరిగినదే, కానీ దీనికి రాజకీయ రంగు ములిబి ఒకవైపు కాంగ్రెస్ను బదనాం చేసే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే కోర్టులో ఉన్న కేసుపై కూడా నటుడు అల్లు అర్జున్ మాట్లాడటంపై కూడా కాంగ్రెస్ నేతలు తప్పుపడుతూ కూడా చాలా ప్రెస్ మీట్లు పెట్టారు. దీనిలో భాగంగానే నిన్న సాయంత్రం కొంతమంది నటుడు అల్లు అర్జున్ ఇంటిని కూడా ముట్టడించిన నేపథ్యంలో ఇంత రాష్ట్రంలో ఈ ఇష్యూ పైన కూడా ఇంత హ్యూమిడిటీ క్రియేట్ అయింది. గత కొద్ది రోజులుగా ఈ పుష్ప 2 మూవీ వివాదం ఏదైతే ఉందో దానిపై అల్లు అర్జున్పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా ఆయన ఈ విషయం మీద మాట్లాడటానికి వచ్చారా లేదా పార్టీ పరమైన విషయాలు మాట్లాడడానికి వచ్చారా అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే లేదు. మీడియాను చూసి వెంటనే ఆయన తిరిగి మీడియాని అడ్రస్ చేయకుండా అయితే వెళ్ళిపోయారు. తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, అందుకే అఫీషియల్గా కాంగ్రెస్ నేతలను కలవడానికి మాత్రమే వచ్చానని కూడా ఆయన చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. మధుశ్వేత. ఓకే కృష్ణవేణి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.